అందరికీ నమస్తే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం ఈ రోజుతోని ముగియనుంది. పలు సంచలనమైనటువంటి సర్వేలు ఈరోజు ఇప్పటికే అందుబాటులోకి వచ్చినాయి. మరొకసారి సీనెక్స్ట్ అనేటటువంటి ఒక సంస్థ జూబ్లీహిల్స్ ఎన్నికల గురించి సంచలనమైనటువంటి సర్వేని అయితే తీసుకొని వచ్చింది. మరి ఏ పార్టీకి ఎంత ఓటు పర్సెంటేజ్ వస్తుంది అనేటటువంటి విషయాల్ని కూడా మనం ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీంతోపాటు ఇంకా మూడప్ జూబ్లీహిల్స్, అదేవిధంగా బిగ్ టీవీ స్వేచ్ఛ చేసినటువంటి పలు సంచలనమైనటువంటి సర్వేలు కూడా మన ముందుకు వచ్చినాయి. ఒకసారి మీరు చూసుకున్నట్లయితే ఓవరాల్గా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైతే నవీన్ యాదవ్ ఉన్నాడో, నవీన్ యాదవ్ 44%తోని విజయదుందుబి మోగించబోతున్నాడు అని చెప్పి మనకు సీనెక్స్ట్ చేసినటువంటి సర్వేలో తెలుస్తున్నది. మరి ఒక్కసారి మనం ప్రాంతాల వారీగా చూసుకున్నట్లయితే ఓవరాల్గా వచ్చి 44% వచ్చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్కి వస్తుంది. అదేవిధంగా 38% ఎవరైతే మాగంటి గోపీనాథ్ వాళ్ళ భార్య మాగంటి సునీత ఉంది కదా, ఆమెకు 38% వస్తుంది. బీజేపీ అభ్యర్థికి కేవలం 14% వస్తుంది. ఇంకా మిగతా ఇతరత్ర ఇండిపెండెంట్లు వాళ్ళందరికీ కలిసి ఒక 4% వచ్చే అవకాశం ఉందని చెప్పి సంచలనమైనటువంటి సర్వే అయితే మన ముందుకైతే వచ్చింది. ఒకసారి మనం ప్రాంతాల వారీగా చూసుకున్నట్లయితే, డివిజన్ల వారీగా చూసుకున్నట్లయితే ఎర్రగడ్డ డివిజన్ క్లియర్గా కొంత అక్కడ కాంగ్రెస్ పార్టీ ఎడ్జ్ కనబడుతుంది. 6.80% కాంగ్రెస్ పార్టీకి వస్తే 5.66% బీఆర్ఎస్కి వస్తుంది. అదేవిధంగా 2.10% మాత్రమే బీజేపీకి వస్తుంది. మనం బోరబండ తీసుకున్నట్లయితే 7.15% వస్తుంది కాంగ్రెస్ పార్టీకి. బీఆర్ఎస్ పార్టీకి వచ్చేసరికి 6.83% వస్తుంది. అదేవిధంగా బీజేపీ పార్టీకి 2.16% వస్తుంది. కొంత బోరబండ కూడా సగం బోరబండ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలు ఉంటుంది, మరి కొంత కూకటిపల్లి ప్రాంతంలో కూడా ఉంటుంది. కొంత ఇక్కడ మిక్స్డ్ టాక్ అయితే వినబడ్డది మాకు కూడా గ్రౌండ్లో. యూసుఫ్ కూడా చూసుకున్నట్లయితే మనం ఒకసారి ఆల్మోస్ట్ 4.92 అంటే 5% వరకు నవీన్ యాదవ్కి వస్తుంది కాంగ్రెస్ పార్టీకి. అదేవిధంగా 4.26% బీఆర్ఎస్కి వస్తుంది. 1.79% బీజేపీకి వస్తుంది. మొత్తం ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని డివిజన్ల కన్నా కూడా కొంత నవీన్ యాదవ్ అక్కడ స్థానికుడు, అదే ప్రాంతంలో నివాసం కూడా గత 40 సంవత్సరాలుగా ఉంటున్నాడు. కాబట్టి ఆ ప్రాంతం ప్రజలు ఇంకా కొంత, నాకు తెలిసిన ప్రకారం ఈ సర్వే కన్నా కూడా ఇంకా కొంత అక్కడ మెజార్టీ పెరిగే అవకాశం కూడా కనబడుతుంది. ఎందుకంటే గతంలో కూడా నవీన్ యాదవ్ ఇండిపెండెంట్గా కావచ్చు, ఎంఐఎం పార్టీ తరఫున పోటీ చేసినప్పుడు కూడా ఇంతకన్నా మెరుగైనటువంటి ఓటింగ్ని ఆయన అక్కడ రాబట్టింది. కాబట్టి ఇంకా ఈ పర్సంటేజ్ కొంత పెరగొచ్చు అని నేను అనుకుంటున్నా. 4.92 ఇచ్చింది, కానీ అక్కడ బీఆర్ఎస్కు కాంగ్రెస్కు చాలా వ్యత్యాసం ఉంది. వన్ సైడ్ మొత్తం అక్కడ నవీన్ యాదవ్కు ఆ ప్రాంతం ప్రజలైతే ఓట్లు వేయడానికి సిద్ధమైనట్లయితే నాకు అనిపించింది, నా వ్యక్తిగత అభిప్రాయం అది. మరి మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే వెంగళరావు నగర్, ఈ వెంగళరావు నగర్ అనేటటువంటిది అత్యంత టఫ్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మొత్తం కొంత ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి సెటిలర్స్ ఉంటారు. కాబట్టి ఈ మాగంటి గోపీనాథ్ కుటుంబ సభ్యులు కూడా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు. కాబట్టి కొంత ప్రాంతం మీద అభిమానం కావచ్చు, ఇంకోటి కావచ్చు, మా ప్రాంతం వ్యక్తి అని చెప్పి కొంత అక్కడ మాగంటి సునీతకు, అదేవిధంగా వీళ్ళిద్దరికి మాత్రం హోరాహోరీగా ఉన్నది. ఒకసారి చూసుకున్నట్లయితే 5.98% నవీన్ యాదవ్కి వస్తే 5.79%, అంటే ఇద్దరు దరిదాపుల్లో ఉన్నారు. కొంత తెలివైన వాళ్ళు ఆంధ్ర ప్రజలు కూడా, ఎందుకంటే అధికారంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నది. కాబట్టి అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ఓటేసి గెలిపించుకున్నట్లయితే కొన్ని నిధులు వస్తాయి, మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా మనకి ఏ సమస్య వచ్చినా తీర్చుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి కూడా కొంత అక్కడ ఆలోచన చేస్తున్నట్లు కనబడుతుంది. ఇది ఒక్కటే టఫ్ ఉన్నది. ఇక బీజేపీకి చూసుకున్నట్లయితే 2.17% మాత్రమే ఉన్నది. దాని తర్వాత రహమత్ నగర్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 8.25% ఉంది. అదేవిధంగా బీఆర్ఎస్ అభ్యర్థికి 7.45%, బీజేపీ కేవలం 1.8%కు మాత్రమే పరిమితమైంది.
షేక్పేట చూసుకున్నట్లయితే 6.46% కాంగ్రెస్కు, 5.14% బీఆర్ఎస్కు, 2.3% మాత్రమే బీజేపీకి వస్తున్నది. ఇంకా అదర్స్ ఇంకా కొంత అక్కడక్కడ మిగతా ప్రాంతాలు తీసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 4.41%, అదేవిధంగా బీఆర్ఎస్కు 2.83%, బీజేపీ అభ్యర్థికి 1.83% వస్తుందని ఈ సీనెక్స్ట్ అనేటటువంటి సంస్థ కొంత సంచలనమైనటువంటి సర్వేని అయితే ఇవ్వడం జరిగింది. మరి మనం ఒక్కసారి తీసుకున్నట్లయితే బీజేపీ అనేటటువంటి పార్టీ నామమాత్రంగా పోటీ చేసి అభ్యర్థిని పెట్టి ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేయకపోవడం కూడా కొంత బీఆర్ఎస్ పార్టీ ఓటింగ్ పెంచడానికి కొంత వాళ్ళ పర్సెంటేజ్ పెరగడానికి కూడా కొంత బీజేపీ కారణమైందని చెప్పొచ్చు. ఎందుకంటే పార్లమెంటు ఎన్నికలలో మనం చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఓట్లని మొత్తం వాళ్ళు గతంలో గంపగుత్తగా బీజేపీ పార్టీకి వేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో 8 మంది బీజేపీ అభ్యర్థులను గెలిపించుకోవడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఆ రోజు బీఆర్ఎస్ కారణమైంది. కాబట్టి ఈ ఎన్నికలలో కొంత బీఆర్ఎస్కు ఎడ్జ్ ఉన్నది కాబట్టి వాళ్ళు కూడా ఒక డమ్మీ అభ్యర్థిని పెట్టి ఎన్నికల ప్రచారంలో వాళ్ళు పని సక్కగా చేయకుండా ఆ ఓట్లని మొత్తం కూడా కొంత బీఆర్ఎస్కు మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఈ దేశంలో తీసుకున్నా ఎక్కడ తీసుకున్నా బీజేపీ పార్టీకి ఆల్టర్నేట్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీని కొంత దెబ్బ కొట్టాలంటే మన ఓట్లని మాత్రం ఏదో సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, మనకు దక్కంది ఇంకోనికి దక్కొద్దు అనే సామెత ఉంటుంది కదా, అట్లా మనం ఎట్లా ఇక్కడ గెలవం కాబట్టి మన ఓట్లని మొత్తం కొంత బీఆర్ఎస్ పార్టీ వైపు మళ్ళిస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళ ఓట్లను మొత్తం గంపగుత్తగా బీఆర్ఎస్కు మళ్ళించి కొంత ఆ పార్టీకి కొంత వాళ్ళు ప్లస్ చేసిందని మాత్రం చెప్పొచ్చు. ఏది ఏమైనా అంతిమంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ భారీ మెజార్టీతో గెలవబోతుందని మాత్రం చెప్పొచ్చు. దాంతోపాటు ఇంకొకటి కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా. మూడ్ ఆఫ్ జూబ్లీహిల్స్ ఇదొక సంస్థ కూడా సర్వే చేస్తే 48.60% కాంగ్రెస్ పార్టీకి వచ్చింది ఓవరాల్గా. అదేవిధంగా 44.70% బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది. బీజేపీ కేవలం 4.9%, మిగతా ఇండిపెండెంట్లు 1.70% అంట. ఇట్లా కొంత మిక్స్డ్ ఫలితాలు అయితే వస్తున్నాయి. అదేవిధంగా బిగ్ టీవీ కూడా ఒక సంచలనమైనటువంటి సర్వేని అయితే చేయడం జరిగింది. చూడొచ్చు ఒకసారి మనం. సమయం లేదు మిత్రమా జూబ్లీహిల్స్లో సర్వశక్తులు పడుతున్న పార్టీలంట. నేటితో ఉప ఎన్నిక ప్రచారానికి తెర. ప్రధాన పార్టీల కీలక నేతలంతా నియోజకవర్గంలోనే. పోలింగ్ బూత్ల వారీగా ఇన్ఛార్జీల హడావిడి అంట. ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా వారి అభ్యర్థుల కోసం వాళ్ళు పనిచేస్తుంటే బీజేపీలు మాత్రము ఒక కిషన్ రెడ్డి తప్ప ఎవ్వరు కనబడట్లేదు. అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఆ రకంగా సయోధ్య కుదిరింది. ఆ ఓట్లను మొత్తం బీఆర్ఎస్కు మళ్లించడానికి వాళ్ళైతే ప్రయత్నం చేస్తున్నారు. ఓటర్ లిస్టులపై సమీక్షలు, ప్రతి ఒక్కరిని కలుస్తున్న నేతలంట. గెలిస్తేనే నిలుస్తామంటూ క్యాడర్కు సూచనలు, క్షణక్షణం మానిటరింగ్ చేస్తున్న పార్టీల పెద్దలంట. వారంల నుంచి ప్రచార సరళిపై దిశానిర్దేశం, సర్వేలతో ఎప్పటికప్పుడు ప్రజల నాడి తెలుసుకునే ప్రయత్నం అంట. మరి ఒక్కసారి చూసుకున్నట్లయితే బిగ్ టీవీ నిర్వహించినటువంటి సర్వేలో కాంగ్రెస్ పార్టీ 48.6%, 48.6%తో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా 44.7% ఉంది. బీజేపీ కేవలం 4.9% మాత్రం ఉన్నది. ఇతరులు 1.8% ఉన్నది. ఇది ఇట్లుంటే ఇంకా బెట్టింగ్ రాయలు కూడా పెద్ద ఎత్తున ఈ ఎన్నికల మీద బెట్టింగ్లు కూడా కడుతున్నట్లు తెలుస్తున్నది. భారీ ఎత్తున కొంత కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనే కడుతున్నట్లు తెలుస్తున్నది. జూబ్లీహిల్స్ బైపోల్పై 100 కోట్లలో పందాలంట. కాంగ్రెస్ బీఆర్ఎస్ పైనే ఎక్కువనంట. నవీన్ యాదవ్ గెలుపుపై అత్యధిక శాతం బెట్టింగ్ రాయిల ఆశలంట. బెట్టింగ్ రాయిల్లే 100,000 కోట్లతో పెట్టడమే కాకుండా ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి ప్రధాన అభ్యర్థులు కూడా కొన్ని 100 కోట్ల రూపాయలను ఈ ఎన్నికల కోసం ఖర్చు చేస్తున్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ ఎన్నిక అనేటటువంటిది కొంత బీఆర్ఎస్ పార్టీకి మాత్రం జీవన్ మరణ సమస్య కింద మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళది సిట్టింగ్ స్థానం.
కంటోన్మెంట్లో కూడా ఇలా పార్టీ అభ్యర్థి గతంలో లాస్య నందితారెడ్డి చనిపోతే తర్వాత వచ్చినటువంటి ఉప ఎన్నికల్లో కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. మరొకసారి జూబ్లీహిల్స్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతే ఇంకా ఆ పార్టీ మనుగడ కష్టమవుతుంది. త్వరలో జరగబోయేటటువంటి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కావచ్చు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా ఈ జూబ్లీహిల్స్ ఎన్నిక ఫలితాలు కొంత ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కూడా అన్ని శక్తులు ఒడుతున్నది. వాళ్ళ దగ్గర కొన్ని వేల కోట్ల రూపాయలు ఉన్నాయి. ఆ పైసలతోని కూడా కొంత ఓట్లను కూడా కొనే ప్రయత్నం చేస్తున్నాయి. అంతిమంగా వాళ్ళు ఎన్ని చేసినా ఏం చేసినా అక్కడ బీఆర్ఎస్ పార్టీ కన్నా కాంగ్రెస్ పార్టీ వైపు ఎందుకు ఓటర్లు మొగ్గు చూపుతున్నారంటే అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ కాబట్టి అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేని గెలిపించుకున్నట్లయితే మనకు స్థానికంగా అనేక సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలను అన్నింటినీ కూడా పరిష్కరించాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. చూసినా మనం ఉప ఎన్నిక రాకన్నా ముందే కాంగ్రెస్ పార్టీ కూడా గ్రౌండ్లోకి తిరిగి కొంతమంది మంత్రుల్ని అక్కడ ఇన్ఛార్జీలుగా పెట్టి ప్రతి బూత్ లెవెల్లో కమిటీలు వేసి 150 కోట్ల రూపాయలను జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ప్రత్యేక వాళ్ళకు నిధులు కూడా కేటాయించి అనేక మౌలిక వసతులను కూడా కల్పించడం జరిగింది. ముఖ్యంగా రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, అదేవిధంగా తాగునీరు సమస్య కావచ్చు, ట్రాఫిక్ సమస్య కావచ్చు, ఇట్లా అనేక సమస్యల మీద కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. కాబట్టి ఏది ఏమైనా కొంత కాంగ్రెస్ పార్టీకి అయితే ఇక్కడ ఎడ్జ్ ఉన్నటువంటి మాట వాస్తవం. చూద్దాం, ఇంకా 2 రోజులు అయితే తెలుస్తుంది. ఈ నెల 11 తారీఖు ఎన్నిక ఉంది, 14 తారీఖు రిజల్ట్ రాబోతుంది. ఈ రిజల్ట్ కూడా కొంత స్థానిక సంస్థల మీద ప్రభావం చూపే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఇది చూద్దాం, మరి చూస్తూనే ఉండండి SN TV.